నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. సంతోషంగా ఉంది. ఇది పాజిటివ్ వైబ్స్. ఈ సెలబ్రేషన్ తర్వాత ఇంకా ఎక్కువ ఇవాల్వ్ కావాలి, బెటర్ వేలో మీ రీడైడెడ్ కావాలి మీ మన ప్రొఫెషనలిజంకి అని నేను కోరుతున్నాను. మనం చూస్తాము, ఒక శ్లోక ఉంది, ఎత్ర నార్యస్సు పూజంతే తత్ర తత్ర ఎవరు దేవత. వాట్ డస్ ఇట్ మీన్? పూజ చేయడమే కాదు, యూ హ్యావ్ టు పూజ చేయడం కాదు దీని మీనింగ్. ఇట్ సేస్ దట్ ఉమెన్ షుడ్ బి ఆనర్డ్. ప్రాపర్ ఆనర్డ్ చేస్తే అక్కడ దేవత బ్లూమ్స్, దేవుళ్ళు అక్కడ ఉంటారని. కాబట్టి మీ అందరినీ ఆనర్ చేయడం వల్ల మాకే ప్రైడ్. ఇట్స్ అవర్ ఆనర్ టు రియలీ ఆనర్ యూ. ఇట్స్ అవర్ ప్రైడ్ దట్ you are part of these celebrations. ఇప్పుడు చూస్తుంటే నేను వచ్చినప్పుడు చూసాను ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే 970 పీపుల్, ఉమెన్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఈవెంట్లో. యూనో మనకు ప్రజెంట్గా ఉన్నది దాంట్లో దిస్ ఈజ్ మోర్ దెన్ 20%. అబౌట్ 21% ఉమెన్ ఫోర్స్ మన కమిషనరేట్లో. ఇంతమంది అంటే యాక్చువల్ స్ట్రెంత్లో 21% ఉన్నారు మీరు. ఇంత ఇంపార్టెంట్ కంపోనెంట్, ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఫోర్స్ని మనం ఇగ్నోర్ చేయలేము. ఇట్స్ యువర్ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ ఇగ్నోర్ యువర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్, ఇఫ్ యూ ఇగ్నోర్ యువర్ ఆర్ ఇనర్షియా అంటాం కదా, అట్లా ఉంటే సేమ్ వే కామన్ మ్యాన్ విల్ సఫర్. యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్, ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్. అలా చేయడం వల్ల మీరు బెటర్ వేలో సర్వీస్ చేస్తారు, మీ ఆనర్ కూడా మీరు పెంపొందించుకుంటారు. ఇప్పుడు వై యు ఆర్ సో ఇంపార్టెంట్ టు బీ ప్రొఫెషనల్ అంటే, వెన్ వన్స్ కమ్ టు ఆఫీస్ ద ఫస్ట్ పర్సన్ హూ విష్ మీ మీ ఏఆర్ నుంచి వచ్చినటువంటి మా గాడ్, దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్ సెల్యూట్. యు ఆర్ సో పర్ఫెక్ట్. I observe how you people are doing it, how you are handling the weapon. అవన్నీ చాలా బాగా యూ పర్ఫామ్ ది గాడ్ ఆఫ్ ఆనర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లాస్ట్ టైం మన డీజీ గారు వచ్చినప్పుడు కూడా మీతోనే గాడ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు, వీఆర్ షోయింగ్ యూ టు ద వరల్డ్, వీఆర్ షోకేజింగ్ దట్ యూ కెన్ హ్యాండిల్ ఎనీ ఇష్యూస్. దట్స్ రీజన్ వీ పుట్ యూ ఆన్ ప్యాట్రోల్ మొబైల్స్, వీ పుట్ యూ ఆన్ బ్లూ కోడ్స్. ఇంపార్టెంట్ డిఫికల్ట్ టాస్క్ చేసినటువంటి ఎస్ఓటీలు అంటే కూడా మీ కంపోనెంట్ ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు అందులో. సో ఇట్లా మిమ్మల్ని అందరికీ ఈక్వల్గా, ఈక్వాలిటీ అనేది ఇందాక చెప్పారు కదా కాన్స్టిట్యూషన్లో ఎలా ఉందని చెప్పేసి. యాక్చువల్లీ వై అంబేద్కర్ రిజైన్ ఫ్రమ్ ద క్యాబినెట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ బిల్. హిందూ బిల్ కోసం విమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలనే దానికోసమే ఆయన రిజైన్ చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయిందంటే ఓన్లీ ఫర్ రైట్ టు వర్క్ అండ్ రైట్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. దట్ వాజ్ ద కాన్సెప్ట్. మీ యొక్క సింపుల్ డే కాదు ఇది, దీనికి లాట్ ఆఫ్ మీనింగ్ ఉంది. దీంట్లో మీరు వర్క్ చేస్తే దానికి ఈక్వల్ పే ఇవ్వాలి, ఈక్వల్ ఆనర్ ఉండాలి అని మీరు స్ట్రగుల్ చేసినటువంటి డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. తర్వాత హౌ ద కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, వెన్ యూ సీ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, మదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం కదా, వాళ్ళకి రైట్ టు ఓట్ ఎప్పుడు వచ్చింది ఉమెన్కి? 1928. అంటే వాళ్ళకి ఎప్పుడో మ్యాగ్నా కార్టా వచ్చి చాలా 500-600 సంవత్సరాల తర్వాత 1928లో ఓట్ హక్కు వచ్చింది విమెన్కి. ఈవెన్ ఎంత లిబరల్ కంట్రీ అని చెప్పి అనుకునే యుఎస్ అంటే వాళ్ళు ఫామ్ అయిన విధానం కానీ, ఆ దేశం ఎట్లా ఏర్పడింది చూస్తే అక్కడ కూడా 1900లో రైట్ టు ఓట్ వచ్చింది అందరికీ, విమెన్కి. ఇండియాలో మాత్రం 1 పెన్ స్ట్రోక్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ కావడం, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఈక్వల్గా ఈక్వాలిటీ అందరికీ ఇవ్వగలిగారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చేసిన పోరాటం మీకు ఒక్క కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన రోజు నుంచి మీకు అంటే మీకంటే యు ఆర్ ఈక్వల్లీ పార్ట్నర్ ఇన్ ద ఎంటైర్ కంట్రీస్ గ్రోత్ కానీ, డిసిషన్ మేకింగ్లో కానీ, ఎనీ యాక్టివిటీలో కానీ. ఒక ఇంపార్టెంట్ ఫోటో నాకు ఎప్పుడు నచ్చుద్ది అంటే, మీరు కూడా చూస్తే ఇందిరాగాంధీ హోల్డింగ్ ఏ మీటింగ్ వెన్ షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్, ఆల్ అదర్స్ ఆర్ స్టాండింగ్. జస్ట్ చెక్ ఇట్ అప్. ఇందిరాగాంధీ రేర్ పిక్చర్స్ చూడండి, all cabinet is standing. She is sitting and giving orders like. That is the power of women. And in fact,
ద మోస్ట్ ప్రోగ్రెసివ్ కంట్రీలోనే కన్నా మనలాంటి కంట్రీలో విమెన్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది, ఆనర్ ఉంది. యూపీసీ పాకిస్తాన్లో విమెన్ ప్రెసిడెంట్ అయినారు, బెనజీర్ భుట్టో, మేబీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ అయినారు. శ్రీలంకలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిరిమా బండారనాయక్ అయినారు. సో 50s, 60s అయినారు, 50s ఐ బిలీవ్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, విమెన్ ప్రైమ్ మినిస్టర్. బంగ్లాదేశ్లో అయినారు. ఇటువంటి ఏ కంట్రీలో అయినారు. బట్ ఈవెన్ నౌ యుఎస్ ఇస్ నాట్ ఎలెక్టింగ్ విమెన్ ప్రెసిడెంట్. వీఆర్ మోర్ ఆనరింగ్ ఉమెన్. మేబీ దే ఆర్ టాకింగ్, బట్ యాక్చువల్ రియాలిటీలో ఎంపవర్మెంట్ కానీ పొజిషనింగ్ కానీ మన కంట్రీలో ఎక్కువ ఉంది. అది మనం తెలుసుకోవాలి, అది మనము అవగాహన చేసుకోవాలి. అటువంటిది ఉన్నప్పుడు దెన్ యూ విల్ నాట్ ఫీల్ అరే నాకు ఆపోజిట్ రాలేదు, నేను నన్ను ఆ రకంగా గుర్తింపు రాలేదు అని మీరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. వెన్ యూ నో ఆల్ దీస్ ఫ్యాక్ట్స్, హౌ ద సిస్టమ్ వాజ్ వర్కింగ్ ఫర్ యూ, నౌ వర్కింగ్ ఫర్ యూ అనేది మీరు తెలుసుకుంటే దెన్ యూ విల్ బి మోర్ డెడికేటెడ్, మోర్ కాన్ఫిడెంట్ టు డూ ఎ జాబ్. So I am requesting that you are most important person, most important authority in the system. You have to work and you have to contribute. You have to shine. You have to achieve your goals. You must be kind of వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి చాలామంది ఇంతమంది మహిళలు ఉన్నారు కదా మన దేశంలో. మేబీ 140 crores అంటే మేబీ 70 crores విమెన్ ఉంటారు. అందులో ఎంతమంది మీ పోలీస్ ఆఫీసర్ అయినారు? You are representing crores of people. You are ambassador of so many people, so many professions లో ఉన్న డిఫరెంట్ డాక్టర్స్ అయినా కానీ ఎవరైనా సరే స్మాల్ పోర్షనే ఉంటుంది టోటల్ పాపులేషన్. దాన్ని మీకు అదృష్టం వచ్చింది. సో ఇట్ ఈస్ లక్, దిస్ ఫార్చ్యూన్, దిస్ బ్లెస్సింగ్స్ షుడ్ గో టు ద పీపుల్. దే షుడ్ బి మీ ఉన్నటువంటి బెటర్ పర్ఫార్మెన్స్ దే షుడ్ గెట్ ఆనర్. సో ఇవన్నింటి మీరు చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒక్కరోజే కాదు. మీకు తెలుసా మెన్స్ డే రోజు తెలుసా? ఇంటర్నేషనల్ మెన్స్ డే తెలుసా మీకు? అదే 19th November. 19th November ఎవరు తెలుసా? ఇండియాలో ఇందిరాగాంధీ బర్త్డే. సో ఒక విమెన్ బర్త్డే రోజే ఇంటర్నేషనల్, అది ఎలా అయితే నాకు తెలీదు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇట్ ఈస్ 19th November. యూ కెన్ చెక్ ఇట్ సెల్ ఫోన్ లేటర్ ఆన్ ఎనీ టైమ్. టెలింగ్ రైట్ ఆర్ రాంగ్. ఓన్లీ ఉమెన్కే లేదు, మెన్ కూడా ఉంది ఒకటే. సో యూఆర్ ఆల్సో ఈక్వల్. దర్ ఇస్ నథింగ్ లైక్ ఒకరోజు మీరే గౌరవం అని లేదు. ఎవ్రీడే యూ విల్ రెస్పెక్టెడ్. సేమ్ డే విమెన్కి ఎలా ఉందో మెన్ కూడా ఒకరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే. సో యూ మస్ట్ ఫీల్ దట్ యు ఆర్ ఈక్వల్. యూ హ్యావ్ రైట్ టు కంట్రిబ్యూట్. యూ హ్యావ్ రైట్ టు పర్ఫార్మ్. యూ హ్యావ్ రైట్ టు అచీవ్ బెటర్ గోల్స్. యూ రైట్ టు బి అన్ ఎగ్జాంపుల్. యూ డూ యువర్ జాబ్స్ ఎగ్జాంపులరీ వే. మీరు చేసింది వేరే వాళ్ళకు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరు బాగా పని చేశారు, మీరు బాగా వర్క్ చేశారు, బాగా కాంట్రిబ్యూట్ చేసే ప్రొఫెషన్ అని చెప్పేసి మీకే సాటిస్ఫాక్షన్ కాకుండా వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఎమ్యులేట్ చేసే విధంగా మీరు ఎదగాలి. అప్పుడు మీకు కాన్స్టిట్యూషన్లో కానీ ప్రభుత్వం కానీ 33% రిజర్వేషన్ రావాలంటే ఇంకా 20% ఉన్నారు మీరు మన కమిషనరేట్లో. ఇంకా దీనికి డబుల్ అయితే ఆల్మోస్ట్ ఏదైనా 13-14% పెరుగుతుంది. అంత ఫోర్స్ మరి కమిటరీగా లేకుండా ఉంటే యూ విల్ సఫర్. యాక్చువల్లీ వై వీ ఆస్క్ ఫర్ అ ఉమెన్ ఈక్వాలిటీ ఇస్ దట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఈక్వాలిటేరియన్ సొసైటీలో మనం మాట్లాడుతున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ aspirations should not be ignored. Their aspirations should be honored. Their aspirations, their commitment should be respected. వాళ్ళకు ఈక్వల్ రోల్, ఈక్వల్ షేర్ ఇవ్వాలి. వాళ్ళు చేయగలిగిన ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ. దట్ ఈస్ హౌ we honor them. They were supplications కాదు, ఉమెన్ రెస్పెక్ట్ అండ్ సప్లికేట్ ఇట్లా మనం నమస్కారం చేయడం కాదు. దీనికి డిగ్నిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తించే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన బాధ్యతలు డెడికేషన్తో చేయాలి. చేస్తారా మీరంతా? చేస్తారా? లేకుంటే ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే మీకు భోజనం చాలా అయిపోతుంది. మీరు చేస్తా అంటే నేను కంప్లీట్ గట్టిగా రావాలి. ఇంకా వెరీ గుడ్. మీరు అందరికీ మన కమిషన్ కాదు, అంత దేశంలో కూడా గొప్ప వాళ్ళు మీరు రాచకొండ పోలీస్ ఉమెన్ ఆఫీసర్స్ రావాలి. నాకు వచ్చాను, మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. సో ఐ గేవ్ దట్ స్పేస్, ఐ గేవ్ దట్ operation freedom to you so that you really meaningfully enjoy it. 6th నాటికి వేరే కాలేజ్ స్టూడెంట్స్ ఒకటి ఉంది. Then we have a
concept called what you call job mela for only women, maybe in days to come. అవి చేద్దాం. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పర్స్పెక్టివ్లో ఈ 3-4 ప్రోగ్రామ్స్ మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి ఆర్కేసీ కలిపి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.